నిన్న వదిలిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలు చూస్తే సాధ్యమైన హామీలే వదిలింది కానీ అసాధ్యమైన హామీలను వదలలేదు. కావాలంటే చూసుకోండి, ముసలోళ్ళకి ఏకదాటిగా 3,500 చేసింది కానీ 4,000 అని చెప్పలేదు. ఎందుకంటే సాధ్యం కాదు కాబట్టి. అదేవిధంగా డోక్రా వాళ్ళకు కూడా ఎంతవరకు రుణమాఫీ చేయగలను నేను అని విధంగానే చేసిండు. చంద్రబాబు అలా గతంలాగా నేను 2 లక్షలు చేస్తాను, 4,000 పెంచుతాను, 3 సిలిండర్ ఈ సాధ్యం కాని పనులు కాబట్టి ఆయన చెబుతుండు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు చేయగలను, పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఆశ నేను చేయగల పనులు చేయాలి కాబట్టి అంతవరకు మేనిఫెస్టోలు వదిలి నేను ఈ చేస్తాను. గతంలో చెప్పిన మేనిఫెస్టోల ప్రకారం నేను 99% చేసి చూపించాను. మళ్ళీ సీఎంగా నాకు అవకాశం ఇస్తే మీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలను ఆదుకుంటానని, అదేవిధంగా బీసీలు ఓసీలను కూడా ఆదుకుంటానంటుండు. మనకు అగ్రవర్ణాలకు వచ్చే పదవులు కూడా మన ఎస్సీలకి ఎస్టీలకి మొత్తానికి ఇస్తాడు. యార్డు చైర్మన్లు కానీ, కౌన్సిలర్ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ ఎక్కడ ఏ ప్రభుత్వంలో జరగని అన్ని హామీలు మనకి ఇచ్చి మనం చేస్తుండు. అది ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం. ఇప్పటికైనా గుర్తుంచుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా ప్రతి ఓటుని వేసే ముందుగా చూసుకొని మన ఫ్యాన్ గుర్తుకి వేసి అఖండ మెజార్టీతో మన సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసుకుంటే మన తలెత్తుకొని తిరగలే రోజులు మళ్ళీ వస్తాయి. కాదు అని చంద్రబాబుకి వేస్తే ఎక్కడికక్కడ పతనంగా మనం చూస్తామండి. ఇలా వాళ్ళు మసీదులు కూలుస్తున్నారు, చర్చిలు కూలుస్తున్నారు, బీజేపీ వాళ్ళు రిజర్వేషన్ తీసేస్తానన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి కూడా తల ఉంచట్లేదు. నేను ఎక్కడా కూడా చేయనంటున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని, గురయానితో కాసుమహేశ్వరిని గెలిపించుకొని, మన పార్లమెంటు ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకొని పార్లమెంట్లో కూడా మన సత్తా చూపించుకోవాలని అందరి ఓట్లని ప్రజానికాన్ని కోరుకుంటున్నాను.